చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించిన ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అంటూ సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కో అని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని సీఎం విమర్శించారు. ఒడ్లు కొనుగోలు చేయనిది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి వదిలేస్తే మా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. మీ ప్రభుత్వం కొన్నది ఎంత, అలాగే మేం కొంటోంది ఎంత అని ప్రశ్నించారు. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటోందని, మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే బస్సులు వేసుకుని యాత్రలు చేసిన బీజేపీ నేతలు ఇళ్లకు ట్రాక్టర్లపై వచ్చి ధాన్యం పోస్తామని హెచ్చరించారు.